వరి ధాన్యాన్ని తగలబెట్టిన రైతులు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిలో రైతులు వడ్లను తగలబెట్టి నిరసన తెలియజేస్తూ రాస్తారోకో నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ తాము పండించిన పంటను ఐకేపీ సెంటర్కు తీసుకెళ్లి వారాలు గడుస్తున్నా తమ వడ్లు కాంటాలు పెట్టాక లారీలు రాక వర్షానికి తడిసి మొలకెత్తుతున్నాయని, అదేవిధంగా గాలి దుమారానికి వడ్ల మీద ఉన్న తాటిపత్రి కూడా ఎగిరిపోతుందని ఐకేపీ సెంటర్ వాళ్లకు ఎన్నిసార్లు చెప్పినా వినబడడం లేదు. తక్షణమే స్పందించి మా సమస్యలను ఎమ్మెల్యే పరిష్కరించాలని రైతులు కోరారు. ఈ రాస్తారోకోలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు రైతు సంఘాలు పోతే రైతులు ఇప్పుడు వెళ్ళలేముతాడు. ఇప్పుడు ఆ కుప్ప తీరు బయట కానీ వచ్చి నెల రోజులు కానీ కూడా కనీసం పావురాంతు కూడా ధాన్యం మాకు సరఫరా కాలేదు. సెంట్రల్ ఇన్ఛార్జిని అడిగితేనేమో నోడల్ ఆఫీసర్ని అడగంటాడు, నోడల్ ఆఫీసర్ అంటున్నాడు, పై ఆఫీసర్ని అడగంటాడు, సీఓ పోలీసార్ని అడగంటాడు. ఈ అందరికీ ఫోన్ చేసినా కూడా స్పందించరు. ఇది ఎవరు లోపం అర్థం కావట్లేదు. దీన్ని మేడం గారి దృష్టికి తీసుకుపోతారా, ఇంకెవరి దృష్టి తీసుకుపోతారా? అవసరమైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కూడా వినోదం తెలియజేస్తూ లారీలు అందుబాటులో ఉంచాలి. కాంట్రాక్టర్ ఎవరి లోపం, ఇది కాంట్రాక్టర్ లోపం లేకుండా లారీలు రోడ్ల సొక్క తిరుగుతాను ఎందుకు పంపించలేదు అదే అర్థం కావట్లేదు. ఉన్న సెంటర్లకు 2 రోజులు ఉంటాయి, రాని సెంటర్లకు అసలే లారీలు పంపించలేదు. ఇది ఎవరి లోపం అనేది తొర్రూరు మండలం అరకాల అరిపిరాల గ్రామాల నుండి ఐకేపీ సెంటర్ల నుండి ధాన్యం కొనుగోలు చేయడానికి 15 రోజుల నుంచి కాంటాలు అయితే లేవు, లారీలు వస్తే లేవు. 6,000 బస్తాలు ఆడ ఆల్రెడీ కాంటాలు పెట్టి ఉన్నాయి. ఎవరికి ఫోన్ చేసినా కూడా రైతులు మమ్మల్ని అసలు పట్టించుకునే నాదుడు లేడు. ఎవరు కానీ లారీలకు ఫోన్ చేస్తే వీళ్ళకి ఫోన్ చేయని, కాంట్రాక్టర్కి ఫోన్ చేయని అని మమ్మల్ని ఇట్టనే మభ్య పెడతారు. కానీ ఒక్క లారీ వస్తలేదు 15 రోజుల నుంచి. మాకు ఎమ్మటే ఆడున్న మళ్ళీ గాలి దుమారం వల్ల వడగళ్ళ వాన కూడా మొన్న పడ్డది, అన్ని మొలకలు వస్తున్నాయి. దీన్ని ఎమ్మటే కొంచెం అధికారులు ఎమ్మటే స్పందించి కొంచెం మాకు లారీలు పంపించి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.